మీరు రైతు బంధు అట్లా అదొకటి వచ్చేసి మీరు అర్హత ఉన్న కాలాన్ని మీరు టిక్ పెట్టారు. అట్లా అన్నిటికీ అంటే అట్లా 5-6 ఉంటాయి, కానీ మీరు దేనికి అర్హత ఉన్నదని మీకు తెలుస్తుంది. కాబట్టి అది దాని గైడ్లైన్స్ కూడా లోకల్ గైడ్లైన్స్ వాళ్ళు కూడా మళ్ళా ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవాలా లేకపోతే ఇప్పుడు మేము పెన్షన్లు పెంచుతున్నాము, రైతు బంధు పెంచుతున్నాము, ఇళ్ళ 5 లక్షలు పెంచుతున్నాము, ఇట్లాంటి అన్ని ఉన్నాయి. కాబట్టి వీటందరికీ అర్హత వస్తుంది మిగతా ప్రజలకు. కాబట్టి అప్పుడు 3 లక్షల ఇల్లు లేకుంటే ఒక 2000 పెన్షన్ స్కీమ్ ఉండే కదా. ఇప్పుడు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లోకి వస్తుందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు న్యూ అప్డేట్స్ కూడా మా దగ్గరికి వస్తాయి. అందుకని తప్పకుండా మిగతా అవసరాలు ఆడంబరాలు అవన్నింటిని తగ్గించుకొని ప్రజలను ఆర్థిక వ్యవస్థ ప్రజలను బాగు చేయడమే, ప్రజలను బాగు చూసుకోవడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి రాష్ట్రానికి వచ్చే మంత్లీ ఇన్కమ్ కావచ్చు, ఇయర్లీ ఇన్కమ్స్ కావచ్చు, లేదా ఇతరత్ర మేము అన్ని సంపద సృష్టించే వాటి మీద మా సీఎం రేవంత్ రెడ్డి గారు మిగతా మా మంత్రివర్గం అంతా కూడా దృష్టి పెట్టింది. తప్పకుండా వాళ్ళకి ఇచ్చినట్టు మనం అనుకున్నాము. మరి బస్సెస్ కొన్ని లాంగ్ పీరియడ్ కూడా కట్టుకునేటువంటివి ఉంటాయి, అంటే తెచ్చుకున్న కాడి నుంచి లేదా ఈ ఖర్చులకు సంబంధించి అవి అట్లాంటి ప్రాధాన్యతలను మేము గవర్నమెంట్ కాళేశ్వరమే పోయిన గవర్నమెంట్ కాళేశ్వరమే ప్రథమ లక్ష్యం అనుకున్నాం. లేకుంటే ఒక పెద్ద బిల్డింగ్లే అనుకున్నారు. మేమేమనుకుంటున్నాం, మనం ఉండే బిల్డింగ్ల కంటే ప్రజలకు ఇందిరా మిల్లు అవసరం అని మేము అనుకుంటున్నాం. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఊర్లో 50, 20, 30 ఇల్లు మందిని కూడా ఇచ్చినటువంటి చేసి ఇట్లాంటి వాటి మీద మా ప్రథమ ప్రాధాన్యత అని అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మేము అమలు చేస్తే ఎంతో మీరు చూస్తున్నారు కూడా. ఆ బస్సులు లేవు, బస్సులు ఎట్లా అన్నారు. ఆ బస్సులో ఫస్ట్ అయితే ఒక్కొక్క అడుగు ముందేద్దాం, నడుస్తుంటే కదా కింద కాలు దెబ్బతాకు మాకు కూడా అరే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని సరి చేసుకుందామని అంతా అయిన తర్వాతనే అంటే అది పుణ్యకాలం నడిచిపోతుంది. కాబట్టి దశల వారీగా కూడా కొన్ని పథకాలు అమల్లోకి వస్తే 6 గ్యారెంటీలకు మేము 100 రోజుల టైం వాటి పెట్టుకున్నాం. 100 రోజులకు తప్పకుండా ప్రతిదీ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అంటే విధి విధానాలు అనేది రూపొందించుకోవడం కోసం, అర్హుల సంఖ్య ఎంత అని తెలుసుకోవడం కోసం ఇట్లాంటి దరఖాస్తు అనేది చాలా అవసరం. ఎందుకంటే అర్హత ఉందా లేదా ఎవరు చేయాలి ఒక కాడనే పోయి కొట్లాడుకొని. ఇప్పుడు ఆన్లైన్లో అంటే ఆన్లైన్లలో కూడా అందరు పోయి ఆన్లైన్ల కండిలో కూడా చూసినాం. మనం జిరాక్స్ సెంటర్ల కాడ, మీ సేవల కాడ, ఆన్లైన్ల కాడ ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మేమే మా గవర్నమెంటే దరఖాస్తు ఫామ్ కూడా ఫిల్అప్ చేసిస్తున్నాం ప్రజలకు, వాళ్ళకి ఆర్థిక భారం కూడా లేకుండా. కాబట్టి ఆ ఉద్దేశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా ఏమైనా లోపాలు జరిగినా మీరు సూచించండి, మేము సరి చేస్తాం.